బావా ఓ బావా ఏంట్రా పొద్దునే నేను అసలు ఆడికి పెళ్లి చేసే ఆలోచన ఉందా నీకు? బయట తిరగాలంటే సిగ్గేస్తుంది. నువ్వేమో మొక్కల్లో గడ్డి పీక్కుంటున్నావా? నీకంత సిగ్గేస్తున్నప్పుడు నీ కూతురునిచ్చి పెళ్లి చేయొచ్చు కదరా ఆడికి. ప్రతి ఓడు చెప్పడానికి వచ్చేవాడే, సమయానికి ఒక్కడు ముందుకు రాడు. వచ్చాడంటే పెద్ద మనిషి చెప్పటానికి. పెళ్ళి అనేది జీవితానికి సంబంధించింది, నాకు నచ్చినట్టుగా నిర్ణయం తీసుకునేవ్వండి అంటుంది బావా. అది నా మాట ఎక్కడేంటుంది? పిల్లలకు మంచి చదువు, ఉన్నత ఉద్యోగాలు వచ్చేటప్పటికి పూర్తి స్వేచ్ఛ వచ్చేసింది అనుకుని ఇప్పుడు యువత తల్లిదండ్రుల మాట పెళ్లి విషయంలో ఎక్కడ వింటున్నారని తెలిసిన వాళ్ళందరికీ చెప్పి చెప్పి అలసిపోయానురా. నేను చచ్చేలోపు ఆడి పెళ్లి చూస్తానో లేదో అని తెలియట్లేదురా. ఊరుకో బావా అయ్యేం మాటలు. ఇప్పుడు అంతా ఆన్లైన్ ప్రపంచం బావా, మనుషులతో పని లేదు. యూట్యూబ్, ఫేస్బుక్, మ్యాట్రిమోన్ బోర్డు వచ్చేసినాయి. నేను అడుగుతాను, ఆడి వివరాలు చెప్పు, నేను చూసుకుంటానా. ఇలా పెడితే అలా పెళ్లి సంబంధాలు వచ్చేస్తాయంటావిట్రా? వచ్చేస్తాయి బావా, చెప్పు. ఇక నుంచే ఫోన్లు రాకపోతే నన్ను అడుగు బావా. హలో, రామకృష్ణనండి. మీరెవరండి? మ్యాట్రిమోనీలో మీ అబ్బాయి ఫోటో చూసాం. మా చెల్లికి బాగా నచ్చింది. నచ్చి మీ గురించి ఎంక్వైరీ చేస్తే చెప్పండి బాబు. మీ కుటుంబం చాలా మంచిదని చెప్పారు. మా డీటెయిల్స్ అన్నీ వాట్సాప్లో లింక్ పెడతాం, ఓపెన్ చేయండి. బాబు, ఆ వాట్సాప్లో అయ్యి వాడటం నాకు రాదయ్యా. స్మార్ట్ ఫోన్ లేదా? అయితే సరే, మీ అబ్బాయి నెంబరు పంపించండి నాకు. అలా చేద్దాం మరి. మా కుర్రోడితో మీరు మాట్లాడుతూ ఉండండి. అది నేను చూసుకుంటాం. వాడు మీతో మాట్లాడతాడు. అవును, అలాగే అలా చేద్దాం మరి. మీ అబ్బాయికి డీటెయిల్స్ అన్నీ పెడతాను నేను. ఓకేనా? సరే, మీ కాల్ కోసం నేను ఎదురు చూస్తుంటాను. ఓకే, ఉంటానండి మరి. రమణ, నానా వాట్సాప్లో ఫోటోలు వచ్చినాయి. వచ్చినాయి నాన్న. నాకు చూపించే చూపిస్తా. బాగుందిరా అమ్మాయి, మాలచ్చిలా ఉంది. ఈ నాళ్ళు ఎదురు చూసినందుకు మంచి అమ్మాయి దొరికిందిరా. అవునా? నీకు నచ్చింది ఏంట్రా? నచ్చింది. అయితే పని చేయి, పేపర్ మీద ఆ అమ్మాయి వివరాలన్నీ రాయి, జాతకం వెళ్ళి నేను సిద్ధాంత్ గారికి చూపిస్తాను. ఓ మంచి రోజు ముహూర్తం పెట్టమంటాను. నేను ఆల్రెడీ ఫోన్ చేశాను నాన్న. ఇప్పుడు మోడల్ నడుస్తుందంట, 10 రోజులు ఆగి అప్పుడు కలవమన్నారు. చేతిలో సరిచేయండి నాన్న. అయ్యా, నా కంటి ఆపరేషన్ కానీ నా స్నేహితుడు సుబ్బారావు అని అప్పు అడిగాను రా. అవునా? ఆడు ఊరు వెళ్ళిపోతున్నాడంట. సరే, చానాలు రాను, నేను ఈ డబ్బు పట్టుకెళ్ళిపో అన్నాడు రా. అవునా? ఇచ్చాడు, తెచ్చేసాను. ఓ పని చెయ్యి, బీరువాలో పెట్టు. సరే నాన్న, జాగ్రత్త రాయ్. జాగ్రత్త. ఫోన్ ఒకటి రాసి కూడా పోసుకొని ఎవరు. హలో, చెప్పరా? ఏంటి? నాకు పంపావా? ఉండి చూస్తాను. రే, నువ్వెవడికి పంపకు. సరే,
అయ్యి బాబాయ్, అర్జెంటుగా బాగా చెప్పాలి ఇది. ఎంత పని చేసాడు వీడు. బావా 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 బావా, ఏమైందిరా కంగారు పడుతున్నా? అది అది చెప్పు. నానోడితో ఎందుకు బాబా దర్జనం? నువ్వే చూడు, నువ్వే చూడు. అయ్యో నేను చెప్పేది నువ్వు అలా కాదు, ఒక్కసారి నేను చెప్పింది నువ్వు ప్లీజ్. అలా కాదు. అయ్యో అయ్యో చిచి, ఎంత పని చేసాడు రా పనికి మాలేదవా. అవును బావా. నా పరువు అంతా పోయింది కదరా. హలో, నా కొడుకు అలాంటి కాదు బాబు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది బాబు. నా కొడుకు బంగారం బాబు. ఇంకొకసారి ఆలోచించండి బాబు. అంత మాట అనొద్దు బాబు. ఈ పొరపాటు జరగదులే బాబు. బాబు అలాగే అలాగే బాబు. ఏమైంది బావా? నా కర్మరా, ఈ సంబంధం కూడా పోయింది. వాడికి ఇంకా ఈ జన్మలో పెళ్ళి అవదురా. పైకి ఏమంటారో తెలిసి ఫోన్లో ఏమన్నారు బావా? ఇంకోసారి ఫోన్ చేస్తే నన్ను బొక్కలు ఏంటారంటారు వీళ్ళు. మన రావణ్ గారు ఎలా చేశాడంటే నేను నమ్మలేకపోతున్నాను బావా. అవును బావా. హలో, నేను వెంటనే వస్తున్నాను బావా. నేను వెంటనే వచ్చేస్తాను. ఆగు బావా. ఏయ్, ఏం జరిగిందిరా? బావా నేను మళ్ళీ వచ్చి చెప్తాను. ఏం జరిగింది చెప్పు. బావా అది ఆ, అది మన రావణ్ గారు ఆ. డాబా మంచి దూకేసాడండి బావా. ఆ, అవును బావా. బావా ఎంత సోషల్ మీడియా అడ్డం పెట్టుకుని సైబర్ మోసాలు బావా. పిల్లలున్న తల్లిదండ్రులు బలహీనతలను అడ్డు పెట్టుకుని నాతో ఆడుకుంటున్నారా. బావా నాకు జరిగిన ఈ మోసం ఇంకెవరికి బావా జరగకూడదు, జరగకూడదురా. ఇది సినిమా కాదు, ఒకరి జీవితం. రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్న ఈ ఆన్లైన్ యాప్స్ వల్ల మనిషికి మధ్యన దూరాన్ని పెంచుతూ మన అవసరాలని అవకాశాలని ఆయుధాలుగా చేసుకుని ఈ సైబర్ మోసాలు జరుగుతూ ఉన్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు మిమ్మల్ని ఓటీపీ, బ్యాంక్ వివరాలు, పర్సనల్ విషయాలు అడిగినట్టయితే వెంటనే 1930కి డైల్ చేయండి, లేదా మీ దగ్గరలో ఉన్న పోలీసు వారిని వెంటనే సంప్రదించండి.